హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? షూట్కి వచ్చా. షూట్కి వర్షాలు తగ్గిపోయినాయి, చూసారా ఫ్రెండ్స్? బాగా తగ్గినాయి కదా వర్షాలు. వర్షాలు తగ్గాయి. దేవుడి దయ వల్ల వినాయకుడి నిమజ్జనాలు ఎలా జరుగుతున్నాయి? బాగా జరుగుతున్నాయి ఇక్కడైతే, చాలా బాగా. హైదరాబాద్ అంటే మీకు తెలియదు ఏముంది, మామూలుగా ఉండదు ఇంకా మ్యాటర్. అంతే కదా, చాలా బాగా జరుగుతున్నాయి. వీలైతే ఈరోజు వెళ్ళాలి. రోజు కనబడితే చూస్తున్నాము. ట్యాంక్ బండ్ వెళ్తే మొత్తం మామూలుగా ఉండదు ఇంకా. అంతే కదా, బాగా ఎంజాయ్ చేస్తున్నారా ఫ్రెండ్స్ అందరూ? వినాయక చవితి అయిపోయిన తర్వాత దసరా పండగలే ఇక ఇక దసరా వస్తుంది. ఇక మళ్ళీ వినాయకుడు తీసేసిన తర్వాత దసరా పెట్టేస్తారు ఇంకా దుర్గమ్మని. అన్ని గల్లీలు ఇంకా మళ్ళీ మొదలు. ధూమ్ ధామ్ ధూమ్ ధామ్ ధూమ్ ధామ్. దసరా పండగ వస్తుంది. మంచిగా అందరూ మళ్ళీ దుర్గమ్మని పెట్టేస్తారు. భవానీలు మాల వేస్తారు. భవానీ మాలలో చాలామంది మాల వేసుకుంటారు, నిష్టగా చేస్తారు, చక్కగా బాగుంటుంది. మీరు ఎవరైనా మాల వేసుకుంటున్నారా ఫ్రెండ్స్? అంటే నా ఫ్రెండ్స్లో ఫాలోవర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మాల వేసుకుంటారు కదా, కామెంట్ చేయండి ఎవరెవరు మాల వేసుకుంటున్నారో. భవానీ మాల చాలామంది వేసుకుంటారు. అందరూ మంచిగా అదృష్టం ఉండాలి. షార్ట్ రెడీ అంట, పిలుస్తున్నారు. వెళ్ళాలి. షార్ట్ రెడీ. సీనులో నేను ఇప్పుడు ఒక ఐటెం అడగడానికి వెళ్తున్నాను, తెలుసా? ఏంటనుకున్నారు? ఉప్పు అయిపోయిందంట మా ఇంట్లో. నేను ఉప్పు అడగడానికి వెళ్తాను. సీన్ ఇదేంటి ఫ్రెండ్స్, చెప్పండి. ఎవరెవరు మాల వేసుకుంటున్నారు? మంచిగా దేవుడికి దండం పెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా బాగుండాలని, అందరూ బాగుండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, అందరూ మంచిగా ఉండాలని మంచిగా ప్రేయర్ చేయండి. అంతే కదా, మనం బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి. అంతే కదా ఫ్రెండ్స్, మనం ఇంకేం కోరుకుంటాం? ఉన్నంతలో హ్యాపీగా అందరూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. చిన్న జీవితం అండి మనందరిది కూడా, చాలా చిన్న జీవితం, చిన్న లైఫ్. మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు. క్షణం మంది కాదు. ఆ విషయం నాకు మొన్నే తెలిసింది. అంటే ఫస్ట్ తెలుసు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడే నాకు హెల్త్ బాగోపోవడం, అప్పటికప్పుడే హాస్పిటల్కి వెళ్ళిపోవడం, జాయిన్ అయిపోమండం, మళ్ళీ వెంటనే అన్నీ టెస్టులు రాసేయడాలు, అన్నీ రాయడం, సిటీ స్కాన్ రాయటం, అప్పటికప్పుడే అంతా. అసలు మామూలుగా కాదు. ఒక్క ఇంజెక్షన్ అంటే నాకు భయం. ఒక్క ఇంజెక్షన్ చేసుకోవడానికి భయపడిపోయి హాస్పిటల్కే వెళ్ళాను నేను. అలాంటిది మొత్తము బాడీ మొత్తము అన్నీ ఏంటేంటో పెట్టేసి, సూదులు గుచ్చేసి, ఇంకేంటేంటో పెట్టేశారు బాడీ మొత్తము. ఆక్సిజన్ కూడా, అంటే బ్రీతింగ్ రావడానికి అవన్నీ పెట్టినప్పుడు అనుకున్నాను ఫ్రెండ్స్, అయిపోయింది నా పని, సఫా. నేనే కాదు, నాతో కూడా చాలామంది అనుకున్నారు. అదనమాట, ఇంకా చనిపోయాను అనుకున్నాను. కానీ దేవుడు మళ్ళీ నాకు మంచి రోజులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. దేవుడు నన్ను బ్రతికించాడు, నేను బ్రతికాను, నేను వచ్చాను హాస్పిటల్ నుంచి ఇంటికి. అంటే ఎప్పుడు మంచిగా కాదు ఫ్రెండ్స్, మంచి చెడు ప్రతిదీ కూడా మీకు షేర్ చేస్తాను నేను. ఎందుకంటే అన్నీ చెప్పుకోవాలి, మంచి చెడ్డ అన్నీ కూడా, అంతే కదా. అదనమాట. ఓకే సార్, రెడీ. సీన్లో పిలుస్తున్నారు, మళ్ళీ పాజ్ చేయాలి వీడియోని. అదనమాట. ఇంకేంటి ఫ్రెండ్స్, బాగున్నారు? అయితే వీడియో చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఇష్టమైతే, నచ్చితే ఒక లైక్. మీ లైక్ ద్వారానే నాకు సపోర్టింగ్ తెలుస్తుంది. ఒక కామెంట్ చేయండి మీకు ఖాళీ ఉంటే. అంతే కదా. అది ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు బాగున్నాను దేవుడి దయ వల్ల. అంతే చాలు. అంతే కదా, దేవుడు ఆరోగ్యం ఇస్తే, ఆయుష్, ఆరోగ్యం, బలము, శక్తి దేవుడు ఇస్తే మనం మంచిగా మన పని మనం చేసుకొని బ్రతకొచ్చు. డబ్బు, ఆస్తి, అంతస్తులు మనం దేవుడిని అడగకూడదు. ఇప్పుడు ఆరోగ్యం అడిగితే చాలు. ఆరోగ్యం అడిగితే
మనమే పని చేసుకొని బతకచ్చు, అంతే కదా. ఆరోగ్యం అనేది దేవుడే కదా ఇవ్వాలి మనకి. మనము హార్లిక్స్లు, బూస్ట్లు, లేకపోతే డ్రై ఫ్రూట్స్, లేకపోతే మంచి మంచి ఫ్రూట్స్ తినేయడం వల్ల మనకేం బలం ఆరోగ్యం రాదండి. భగవంతుడు ఇస్తేనే మనం ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాము. నా ఆలోచన అది, అంతే కదా. అదనమాట. నేను అదే నమ్ముతాను. దేవుడు ఎంతోమంది కాళ్ళు లేనివారు, చేతులు లేనివారు, అవయవాలు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భగవంతుడు మనకి అవయవాలన్నీ ఇచ్చాడు కాబట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి, దండం పెట్టుకోవాలి. అంటే ఇదేమి హితబోధ కాదు, నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను. మనకి దేవుడు అన్ని అవయవాలు ఇచ్చాడు కాబట్టి మనం కష్టపడి పని చేసుకొని మంచిగా హ్యాపీగా ఉండాలి, నలుగురికి మంచి చేయాలి, మనం మంచిగా ఉండాలని నా ఆలోచన. అది మీకు నచ్చితే నాకు సపోర్ట్ చేయండి, నా వీడియో లైక్ చేయండి. అదనమాట. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? బాగున్నారా? మీరు బాగుండాలి, నేను బాగుండాలి, మీరు బాగుండాలి. నా వీడియోలు చూడాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, సపోర్ట్ చేయాలి. నేను బాగుండాలి, ఇలాంటి వీడియోలన్నీ తీసి పెడతా ఉండాలి. అంటే మంచి మంచి వీడియోలు తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా మంచి షూటింగ్స్కి వెళ్తే మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. అదనమాట. షార్ట్ రెడీ, సీన్ రెడీ. ఇప్పుడు వెళ్తాం సీన్లోకి. ఈయన గారు రెడీ అయ్యారు. ఈయన గారు వైఫ్ అక్కడ వంట కార్యక్రమం చేస్తుందన్నమాట సీన్లో. వేరే అది మ్యాటర్ అన్నమాట. సీన్లోకి వెళ్ళి వస్తాను. సీన్లోకి వెళ్ళి వచ్చాను, సీను చేసి వచ్చాను. అదనమాట ఫ్రెండ్స్. ఇది మ్యాటర్ ఇది. మా లోపలంతా వేడిగా ఉంది. ఫ్యాన్ దగ్గరికి వచ్చింది చూడండి. ఫ్యాన్ దగ్గర ప్రశాంతంగా. గాలి లేకపోతే ఉండలేము ఫ్రెండ్స్, గాలి లేకపోతే ఉండలేము. చలేస్తే చలికాలంలో తట్టుకోలేము, వర్షాకాలంలో వానకు తట్టుకోలేము, ఎండాకాలంలో ఎండకు. మనం దేనికి పనికి వస్తామండి? దేనికి పనికిరాం. మన బాడీ ఏది తట్టుకోలేదు. అంటే ఎవరి మనుషుల బాడీ కొంతమందిది తట్టుకోలేము. దగ్గు చూసారా? వాటర్ చేంజ్ అయితే ఖచ్చితంగా దగ్గు వస్తుంది. ఫస్ట్ తర్వాత జలుబులు. అదన్నమాట మ్యాటర్. ఇంకేంటి ఫ్రెండ్స్? మంచిగా కామెంట్స్ చేయండి. కామెంట్సే చేయట్లేదు మీరు. వీడియో చూస్తున్నారా అసలు? నా వీడియో చూడండి, టైం చూసుకొని నా వీడియో కూడా చూడండి. అందరూ మంచిగా వీడియోస్ చేస్తున్నారు కదా, చూస్తున్నాను నేను అందరివి కూడా. నా ఫాలోవర్స్ కానీ, నా ఫాలోవర్స్ కాకపోయిన వాళ్ళవి కూడా చూస్తున్నాను. మీరు కూడా నాకు చూడండి, ఫాలో అవ్వండి, లైక్ అండ్ షేర్స్ చేయండి, కామెంట్స్ చేయండి. అదనమాట. ఇంకేంటి విశేషాలు? ఈరోజు ఏంటి స్పెషల్స్ ఫ్రెండ్స్? ఈరోజు మంగళవారం కదా, అంటే కొంతమంది ప్రతిరోజు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా. ఏంటంటే తినేస్తాను అనుకోండి, కొంతమంది తినరు కదా, అందుకని అడుగుతున్నాను. కొంతమంది సోమవారం తినరు, కొంతమంది గురువారం తినరు, శుక్రవారం తినరు, శనివారం తినరు. సండే అంటే సండే అండ్ ట్యూస్డే, ఇంకెప్పుడు తింటారు? వెన్స్డే అనుకుంటా. ఈ 3 డేసే కొంతమంది తింటారు. కొంతమంది అయితే సండే కూడా తినరు. అట్లా ఉంటుంది మరి. తిండిదేముందని అంటారా? కాకపోతే మనిషి బ్రతికేది తినడానికే కదా. ఇన్ని కష్టాలు పడి ఇంత పని చేసుకొని మనం దేనికి తినాలి? మంచిగా ఉండాలనే కదా ఫ్రెండ్స్. అందరూ మంచిగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. మబ్బు పట్టింది బయట అయితే, వర్షం వస్తుందేమో తెలీదు. వినాయక చవితికి ఫినిష్ అయిపోతుంది కాబట్టి మేబీ వర్షాలు కూడా అయిపోతాయి అనుకుంటా, నాకు తెలిసి. అదనమాట. మీరు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఫాలోవర్స్ కావచ్చు, ఫాలోవర్ కాని వాళ్ళు కూడా, నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వారు అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. నేను కూడా హ్యాపీగా ఉండాలి. మన అందరూ సంతోషంగా ఉండాలి. ఉన్న చిన్న జీవితం హ్యాపీగా గడపాలి. ఓకేనా? తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, గొడవలు, రచ్చలు ఏవేవో జరుగుతూ ఉంటాయి బయట. అలా కాకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? జాగ్రత్త మరి మీకు అందరూ. బాయ్.
బాయ్ 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 బాయ్.